తిరుపతి ప్రెస్ క్లబ్ లో సందడి నెలకొంది. ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నిరుద్యోగుల ఆశాజ్యోతిగా కొనియాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు నిర్వహించారు. ఉగాది పర్వదినాన నిరుద్యోగ యువతి యువకులకు ఒక అద్భుతమైన అవకాశం. ఏదైతే నారా లోకేష్ గారు యువకులంలో మాటిచ్చారో ప్రతి నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. పాదయాత్రలో ఆయన ప్రతి వర్గాన్ని ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది. ఆ రోజు నిరుద్యోగ యువతకి ఒక భరోసా కల్పించడం జరిగింది. మా ప్రభుత్వం రాగానే ఒక నిర్దిష్టమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. పండుగలు తేదీ మారచ్చేమో గానీ ఏదైతే జాబ్ క్యాలెండర్ డేట్ మేము ఇచ్చిన తేదీనే పెడతాం. మేము ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు ప్రతి ఒక్కరికి కలగజేస్తామని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పి ఈరోజు ఆయనకు పాలాభిషేకం చేసి మా యువత రుణం తీర్చుకున్నాం. ఎందుకంటే ఆయన యువత భవిష్యత్ ఎలా ఉండాలో, ఒక దేశ నిర్మాణం ఎలా ఉండాలో లోకేష్ బాబు గారికి బాగా చాలా చక్కగా తెలుసు. ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలగజేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఏ నిరుద్యోగి గాని పక్క రాష్ట్రాలకు వెళ్ళకూడదు. పక్క రాష్ట్రాలకు వెళ్లి మేము తెలుగు వాళ్ళం మీ రాష్ట్రంలో వచ్చి పనిచేస్తున్నామని పేరు ఉండకూడదు అని చెప్పేసి మన రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కలగజేసేదానికి ఆయన ఈ 2 సంవత్సరాలు చేసిన కృషి జీవితంలో ఎప్పుడు నిరుద్యోగ యువత మర్చిపోలేరు. నిన్న చూసాం ఎస్వి యూనివర్సిటీలో భారీ ఎత్తున విద్యార్థులందరూ వచ్చి పాలాభిషేకం చేశారు. ఈరోజు మన ప్రెస్ క్లబ్ లో చేస్తున్నాం. ఆయన రుణం తీర్చుకునే రోజు యువతీ యువకులకు చాలా దగ్గరలోనే. ఎందుకంటే మీకు మీ చదువుకున్న కావాల్సిన అర్హత ఆయన కలగజేస్తున్నారు.